Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ ఆల్, మైసెల్ఫ్ వెంకట్. ఐఎమ్ ఎస్ఏపీ ఎఫ్ఎస్సిఓ ట్రైనర్. మనం జిఎల్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపీ గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకుంది ఏంటి సార్? ఓకే, టోటల్గా 9 స్టెప్స్ ఉంటాయి ఎస్ఏపీ జిఎల్ అకౌంటింగ్లో. 9 స్టెప్స్లో మనం ఫస్ట్ ఎపిసోడ్ ఓకే బిఫోర్ వీక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్మోస్ట్ ఓకే 6 స్టెప్స్. రిమైనింగ్ 3 స్టెప్స్ ఓకే వీ డిస్కస్ ఓకే దిస్ వీక్. ఓకే, కమింగ్ టు 7th స్టెప్. ఆ 6 స్టెప్స్ ఏం మాట్లాడుకున్నామండి? ఫస్ట్ అకౌంట్ గ్రూప్, జిఎల్ అకౌంట్ గ్రూప్స్, లైబిలిటీస్, అసెట్స్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ క్రియేట్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ స్టెప్ ఆ అకౌంట్ గ్రూప్స్కి నెంబర్స్ ఇవ్వడం గురించి మాట్లాడుకున్నాం. థర్డ్ స్టెప్ మనం రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నాం. ఫోర్త్ స్టెప్ జిఎల్ ఓకే అకౌంట్కి ఏం లిమిట్స్ ఇవ్వాలి, అమౌంట్ లిమిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫిఫ్త్ స్టెప్ యూజర్ లిమిట్స్ గురించి మాట్లాడుకున్నాం. 6th స్టెప్ డాక్యుమెంట్ టైప్ గురించి మాట్లాడుకున్నాం. ఆ డాక్యుమెంట్ టైప్ ఏంటి సార్? ఎవరన్నా ఏదన్నా డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి అంటే యూజర్ ఆ పర్టికులర్ డాక్యుమెంట్ టైప్ యూజ్ చేసి జిఎల్ డాక్యుమెంట్ని కానీ, కస్టమర్ డాక్యుమెంట్ని కానీ, వెండర్ డాక్యుమెంట్ కానీ పోస్ట్ చేస్తాడు. అలాగా మనకున్న డాక్యుమెంట్ టైప్ ఏంటి సార్? జిఎల్ అకౌంటింగ్లో ఓకే ఎస్ఐపి ఇచ్చిన డాక్యుమెంట్ టైప్ ఎస్సీఏ అని. బట్ ఇప్పుడు ఇక్కడ మీరు తీసుకుంటే ఒక జిఎల్ డాక్యుమెంట్కి కంపెనీస్ నార్మల్లీ దే యూజ్ డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్, లైబిలిటీస్, అసెట్స్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. కొన్ని వందల్లో జిఎల్ అకౌంట్స్ యూజ్ చేస్తాయండి. కొన్ని వందల్లో జిఎల్ అకౌంట్స్ యూజ్ చేసి కొన్ని వందల్లో డాక్యుమెంట్స్ ఓకే పోస్ట్ చేసేటప్పుడు దానికి డాక్యుమెంట్ నెంబర్ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా షాప్కి వెళ్ళి ఒక షర్ట్ కానీ ఒక ప్యాంట్ కానీ కొంటే వాళ్ళని ఒక రిసిప్ట్ అడుగుతారు. మీరు ఆ రిసిప్ట్ ఇస్తే ఆ ఇన్వాయిస్ మీద మీకు నెంబర్ ఉంటుంది. ఆ ఇన్వాయిస్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఏంటి సార్ ఆ నెంబరు? ఆ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంట్ నెంబర్. ఆ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంట్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ కనుక మీరు వెళ్ళిన షాప్ ఎక్కడైతే మీరు షర్ట్ కానీ ప్యాంట్ కానీ కొన్నారో ఓకే, లేదా మొబైల్ కానీ టీవీ కానీ కొన్నారో, మీరు వెళ్ళిన ఆ షాప్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటే ఆ పర్టికులర్ యూజరు ఓకే ఒక డాక్యుమెంట్ టైప్ యూజ్ చేశాడు. ఆ డాక్యుమెంట్ టైప్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేసి ఇన్వాయిస్ తీస్తే ఆ ఇన్వాయిస్ మీద నెంబర్ వచ్చింది. డాక్యుమెంట్ టైప్ పర్పస్ అదండి. సో అలాగా ఒక డాక్యుమెంట్ టైప్ యూజ్ చేసి ఎన్ని డాక్యుమెంట్ నెంబర్స్ అన్నా సరే క్రియేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద లిమిట్. ఓకే, దానికోసం మనం యూజ్ చేసే ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ జిఎల్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ బేస్డ్ ఆన్ జిఎల్ డాక్యుమెంట్ టైప్. నేను 6th స్టెప్లో చెప్పినట్టు ఓకే జిఎల్ డాక్యుమెంట్ టైప్ ఏంటి సార్? మనకి ఎస్ఐపి వాళ్ళు ఇచ్చిన జిఎల్ డాక్యుమెంట్ టైప్ స్టాండర్డ్ జిఎల్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అండి. ఎస్ఐపి వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్ జిఎల్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అండి. ఈ ఎస్ఏకి మనం ఏం చేస్తాం సార్? ఒక నెంబర్ రేంజ్ ఇస్తాం అనమాట. ఎలాగిస్తాం మనం? ఎస్ఏ అని యూజర్ ఎప్పుడన్నా వాడినప్పుడు ఓకే 1 నుంచి తీసుకో డాక్యుమెంట్ నెంబరు. ఎక్కడి వరకు తీసుకో? 1,99,999. ఓకే, ఎప్పటి వరకు తీసుకోమని చెప్పి అంటున్నామండి? 1,99,999. ఓకే, అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఎస్ఏ డాక్యుమెంట్ ఏమన్నది యూజర్ ఎప్పుడు యూజ్ చేసినా సరే, అది లైబిలిటీ అయినా, ఎస్ఏట్ అయినా, ఇన్కమ్ అయినా, ఎక్స్పెండిచర్ అయినా, జిఎల్ ఎన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయొచ్చండి మనం? 1,99,900. మీరు అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు, సార్ దాని తర్వాత ఏంటి కంపెనీ ట్రాన్సాక్షన్ చేయడం మానేస్తుందా, లేకపోతే వేరే ఇదేమన్నా ఉంటుందండి? ఈ డాక్యుమెంట్ టైప్ అనేది ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేసేది ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ మెయింటైన్ చేస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 అనుకోండి. 2023కి ఒక 1,99,999 డాక్యుమెంట్స్ వాళ్ళు పోస్ట్ చేయొచ్చు. దేన్ని యూజ్ చేసి? ఏ జిఎల్ అకౌంట్ అని యూజ్ చేసి. ఇటువంటిది మనం ఫిక్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఓకే అంతకన్నా ఎక్కువ కూడా ట్రాన్సాక్షన్ జరిగే ఉంటాయి ఆ ఇయర్లో. అందుకనే బిజినెస్ వాళ్ళు ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తుంటారు, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి. ఓకే, వాళ్ళని అడగాలన్నమాట మనం, మీరు సార్ ఇయర్లీ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఓకే రన్ చేస్తూ ఉంటారు మీరు జిఎల్ అకౌంట్ని యూజ్ చేసి? వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని మనం ఎక్కడైతే క్రియేట్ చేయాల్సి ఉంటుందండి నెంబర్ రేంజెస్. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. దే నో అబౌట్ దేర్ ట్రయల్ బ్యాలెన్స్, దే నో అబౌట్ దేర్ P&L స్టేట్మెంట్, దే నో అబౌట్ దేర్ బ్యాలెన్స్ షీట్. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారంట, మేము జిఎల్ అకౌంట్ యూజ్ చేసి 2 లక్షల డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తున్నాం, లేదా 4 లక్షల డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తున్నాం. దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం సార్? నెంబర్ రేంజెస్ క్రియేట్ చేస్తాం. ఇది 7th స్టెప్ అండి. 8th స్టెప్ ఏంటి సార్? డిఫైన్ జిఎల్ పోస్టింగ్ కీస్. నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఎస్ఐపి అనేది ఒక సాఫ్ట్వేర్. ఎవరు వాడతారు? పెద్ద పెద్ద కంపెనీస్ వాడతాయి. అవి ఎందుకు వాడతాయి? డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి.
డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎవరు పోస్ట్ చేస్తారు? వాళ్ళ కంపెనీ అకౌంటెంట్స్ కానీ వాళ్ళ కంపెనీ యూజర్స్ కానీ పోస్ట్ చేస్తారు. వాళ్ళు పోస్ట్ చేసేటప్పుడు సిస్టమ్ ఓపెన్ చేసి డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారంటే సిస్టమ్ ఒక కాలేజీకి వెళ్ళి కామర్స్ చదువుకోలేదు కదండి. సిస్టమ్కి మనం ఇవ్వాలి ఇన్పుట్స్, మనం ఇస్తే సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. ఈ డాక్యుమెంట్ టైప్ జిఎల్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, అప్పుడు సిస్టమ్ ఏమనుకుంటుందంటే ఓకే ఈ పర్టికులర్ యూజర్ జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి చూస్తున్నాడు అని చెప్పాను. అలాగే ఏ జిఎల్ డాక్యుమెంట్ అయినా సరే, ఏ జిఎల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ అయినా ఓకే మనకు తెలుసు అది చాలా క్లియర్గా ప్రతిదానికి ఒక డెబిట్ ఉండాలి, ఒక క్రెడిట్ ఉండాలండి. మినిమం ఒక డెబిట్ ఉండాలి, మినిమం ఒక క్రెడిట్ ఉండాలి ఒక అకౌంటింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే. అలాగే అమౌంట్ రెండు, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రెండింటికి కూడా అమౌంట్ అన్నది ఈక్వల్గా ఉండాలి. అది ఫండమెంటల్ రూల్, మనం ఒక ఇంటర్మీడియట్ నుంచి నేర్చుకుంది అది అకౌంట్స్లో. ఓకే, బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీకు తెలుసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ టోటల్ స్ట్రక్చర్ అకౌంటింగ్ డిపెండ్స్ ఆన్ 3 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్: నామినల్ అకౌంట్, రీల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్. మనకు తెలుసు నామినల్ అకౌంట్లో ఏం డెబిట్ అవుద్ది, ఏం క్రెడిట్ అవుతుంది. రీల్ అకౌంట్లో ఏం డెబిట్ అవుద్ది, ఏం క్రెడిట్ అవుద్దండి. పర్సనల్ అకౌంట్లో ఏం డెబిట్ అవుద్ది, ఏం క్రెడిట్. సిస్టమ్కి ఎలా తెలుస్తుందండి? సిస్టమ్కి తెలియదు కదా. సిస్టమ్కి తెలియడం కోసం ఈ లైన్ ఐటమ్ నేను డెబిట్ చేద్దాం అనుకున్నా, ఈ జిఎల్ అకౌంట్ నేను డెబిట్ చేద్దాం అనుకున్నా, ఈ జిఎల్ అకౌంట్ నేను క్రెడిట్ చేద్దాం అనుకున్నా. దానికోసం వాడే ఆప్షన్ ఏంటి సార్? డిఫైన్ జిఎల్ పోస్టింగ్ కీస్. ఎప్పుడైతే మీరు ఈ జిఎల్ పోస్టింగ్ కీస్ ఇచ్చారో అప్పుడు సిస్టమ్ అర్థం చేసుకుంటుంది ఈ పర్టికులర్ పర్సన్ ఓకే పర్టికులర్ రెంట్ అకౌంట్ని డెబిట్ చేద్దాం అనుకుంటున్నాడు, లేదా పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేద్దాం అనుకుంటున్నాడు, లేదా పర్టికులర్ లోన్ అకౌంట్ని క్రెడిట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా పర్టికులర్ ఓకే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ని డెబిట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం వాడేది ఏంటి సార్? జిఎల్ పోస్టింగ్ కీస్. పోస్టింగ్ కీస్ ఎప్పుడు కూడా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిటర్మైన్ రెస్పెక్టివ్ జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ ఈజ్ డెబిట్ ఆర్ క్రెడిట్. మనకి జిఎల్కి వచ్చి ఎస్ఐపి హాస్ గివెన్ 2 ఓకే స్టాండర్డ్ పోస్టింగ్ కీస్. ఎస్ఐపి వచ్చి జిఎల్ అకౌంట్స్కి వచ్చి 2 స్టాండర్డ్ పోస్టింగ్ కీస్. అదేంటి సార్? ఒకటి ఇచ్చింది 40 అని ఇచ్చింది, ఇంకోటి ఇచ్చింది 50 అని ఇచ్చింది. ఈ 40 మనం దేనికోసం యూజ్ చేస్తాం? డెబిట్ జిఎల్ అకౌంట్. ఈ 50 దేనికోసం యూజ్ చేస్తాం? క్రెడిట్ జిఎల్ అకౌంట్. అంటే మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అనే అకౌంటింగ్ ఎంట్రీ వచ్చింది. యూజర్ ఎలా పోస్ట్ చేస్తాడంటే యూజర్ డాక్యుమెంట్ అయిపోయి ఇందాక మనం ఒక 6th స్టెప్లో చెప్పుకున్నట్టు డాక్యుమెంట్ అయిపోయి ఎస్ఏ తీసుకుంటాడు. ఎస్ఏ తీసుకొని సిస్టమ్ అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే దిస్ పర్టికులర్ యూజర్ జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, కస్టమర్ని కాదు వెండర్ని కాదు అని. ఓకే, రెండోది అతను ఇప్పుడు రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అన్నాను కదా, రెంట్ జిఎల్ తీసుకున్నప్పుడు అతను తీసుకునే పోస్టింగ్కి 40 అండి. ఎప్పుడైతే 40 తీసుకున్నాడో సిస్టమ్కి అర్థమవుద్ది అనమాట ఇతను డెబిట్ చేద్దాం అనుకుంటున్నాడు దీన్ని అని. ఓకే, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాడు. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు 50 తీసుకుంటాడు. 50 తీసుకోగానే సిస్టమ్కి అర్థమవుద్ది అనమాట ఓకే ఇతను ఓకే క్రెడిట్ చేద్దాం అనుకుంటున్నాడు అని. ఇలాగ జిఎల్ అకౌంట్కి సంబంధించి ఎస్ఐపి ఇచ్చిన పోస్టింగ్ కీస్ ఏమున్నాయంటే 40 ఓకే డెబిట్ జిఎల్, 50 క్రెడిట్ జిఎల్. ఓకే, ఈ రెండు యూజ్ చేసుకుని డిఫరెంట్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారండి బై యూజింగ్ డిఫరెంట్ జిఎల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీక్ మనం ఓకే జిఎల్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఐపి గురించి స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ వీక్ అగైన్ ఐ విల్ కమ్ అప్ విత్ ఓకే సమ్ అదర్ పార్ట్ ఇన్ జిఎల్ అకౌంటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.